తమ్ముడు మందు తాగేను చూడమ్మాయని సుబ్బన్న తెలుపగా అన్నాయని చెవినులిమి అచ్చమ్మ ఏదన్నా నీ నోరు చూపుమనగా చూపితివట నీ నోటను బాపురే 16,000 సారాయి బట్టీలన్ ఆశాపులను గనిన అచ్చమ్మకు కోపము నశించి కిక్కు నెత్తికి అహమ్మందేశు కొందా మురారే ఇంకో వందేశు బాబాయ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి వెళ్ళొస్తాను. అలాగే, శీఘ్రమేవో ఉద్యోగ ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ బాబాయ్. అవును, జేబులో ఏమైనా చిల్లర మహాలక్ష్మి ఉందా? సిగ్గుపడుకో, మనలో మనకి అలాంటివి ఉండకూడదు. అందులోనూ నువ్వు పరాయివాడివి కూడా కాదయ్యే. ఉండి వస్తా. ఏమిటి అలా చూస్తున్నావేటి? ఈ దండకథ ఏమిటనా? 1975 సంవత్సరంలో వెంకటగిరి రాజాగారి కోటలో కురుక్షేత్రం నాటకం వేశాం. అందులో కృష్ణుడు వేషం వేసి 3:30 శృతిలో చెల్లియో అని పద్యం పాడా. జనం వన్స్మోర్ కొట్టారు. మళ్ళీ పాడాను, మళ్ళీ కొట్టారు, మళ్ళీ పాడా, మళ్ళీ కొట్టారు. వాళ్ళు కొట్టానే పాడా. అసలు నాకు ఆశ్చర్యం వేసింది, నేను పద్యం ఇంత గొప్పగా పాడుతున్నానా అని. అప్పుడు రాజాగారు నన్ను పిలిపించి, నువ్వు పద్యం కరెక్ట్గా పాడేదాకా వన్స్మోర్ కొట్టమని నేనే మనుషుల్ని పెట్టా అన్నారు. దాంతో బుర్ర గిర్రం తిరిగి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పాడాను. రాజాగారు మెచ్చుకుని నాకు సన్మానం చేసి ఇదిగో ఈ దండేశారు.
అత్యవసర పరిస్థితుల్లో పీకోగా ఇదిగో ఈ 5 మిగిలాయి. ఇందా ఈ 5 ఉంచు. బాబాయ్, మీ మంచితనం చూస్తుంటే నేను నిజం చెప్పాలనుకుంటున్నాను. ఏమిటది? నేను మీకు బంధువును కాను. తలదాచుకోవడానికి కాస్త చోటు దొరుకుతుందని అబద్ధం ఆడాల్సి వచ్చింది. నన్ను క్షమించండి. అంతే కదా, అవసరానికి ధర్మరాజు లాంటి వాడే అబద్ధం ఆడాడు. నువ్వేం బాధపడకు. ఇక నుంచి నేను నీకు నిజంగానే బాబాయిని. తీసుకో తీసుకో. బెస్ట్ ఆఫ్ లక్. నమస్కారం అండి. నా పేరు వాసుదేవరావు అండి. వరంగల్ నుండి వస్తున్నానండి. ఇంటి నెంబర్ 16, ఇలక్కవారి వీధి, మలక్పేట. అంటే మా వెంకట్రావు బాబాయ్ ఉత్తరంలో రాసిన వాసుదేవరావు మీరేనా? అవునండి, పెళ్లి చూపుల కోసం వచ్చాను. పెళ్లి చూపులు కొనొచ్చి పిచ్చి చూపులు చూస్తారే? అయితే నేను పెళ్లి చూపులు చూడాల్సిన నందివర్తనం మీరే అన్నమాట. ఏ నేను మీ కంటికి ఆనలేదా? మంచివారే, మీరైతే బాగానే ఉన్నారు. మీ సంగతి తేల్చేశారు, మరి మీరు నాకు నచ్చాలిగా. ఉండండి, నూనె, షాంపూ, సోపు రెడీ చేసి వస్తాను. మంచివారే, అవన్నీ దేనికి? మీకు తలంటి స్నానం చేయించడానికి. ఏంటి, తలంటి స్నానం చేయిస్తారా? మంచివారే, వద్దులేండి. మొన్ననే టైఫాయిడ్ వచ్చి తగ్గి తల వెంట్రుకలు బలహీనంగా ఉన్నాయి. దువ్వితో ఊడిపోతాయని అలాగే ఉంచేస్తున్నాను. మీకు ఆ భయం ఏం అక్కర్లేదు. ఒక్క వెంట్రుకు కూడా ఊడకుండా మెల్లగా అంటే బాధ్యత నాది. రండి కన్నయ్య. కన్నయ్య, ఇదేం పిలుపు? అల్లరి చేయకు నందకిషోరా, అరవకుండా నాతో రా. అమ్మో! రా. రామంటుండే. మా మంచి కన్నయ్య, గోకుల బాల, ఈ గోపాల, మాయా లోల, మదన గోపాల, కస్తూరి తిలకం లలాట ఫలకి, పక్షస్థలే కౌస్తుభం. అమ్మో, ఇవాళ నాకేదో మూడింది. ఏమిటిది? ఫ్లూటు. ఎందుకు? మీరు వాయించడానికి. నీ ఫ్లూట్ నేను వాయించడం ఏంటి? నీ నా అనే భేదాలు నీకు నాకు మచ్చినా కన్నయ్య, ఈ ఫ్లూటు మనది. అమ్మో, అమ్మా, ఎవరైనా ఇంటుంటే నన్ను వచ్చి పట్టుకోండి. అంత అయోమయంగా ఉంది. మరి వచ్చేసంటారు. ఇక్కడికి వచ్చిన ఎవరికైనా మొదట కళ్ళు తిరుగుతాయి, తన్మయత్వంతో పడిపోతారు కూడా. అలాంటివి కూడా జరిగాయా? మరి నా కోరిక మన్నించి ఫ్లూటు వాయించడం మొదలు పెట్టరు? నాకు గంట వాయించడం తప్ప ఇంకేమీ రాదు. గంట అయినా అరగంట కంటే ఎక్కువ వాయించలేను. అయితే మీరు పోయిన అవతారంలో మధురానగరిలో కృష్ణుడు కారా? నాది మలకపేటని మొదలే చెప్పానా? అయితే మీకు గత జన్మ గుర్తుకు రావడం లేదా? ఇదెక్కడి వాయింపురా బాబు? అలా బెట్టు చేయకు కృష్ణయ్య. నువ్వు ఈ ఫ్లూటు వాయించకపోతే నేను నీ మీద పడి చచ్చిపోతాను. ఆగు, అంత పని మాత్రం చేయకు. ఏదో నాకు వచ్చిన మటుకు వాయిస్తాను. ఇదేం వాయించడం? ఫ్లూట్ కూడా వాయించడం రానివాడివి పెళ్లి చూపులకి ఎందుకు వచ్చావు? మంచివారే, పెళ్లి చూపుల్లో కూడా ఇలా ఫ్లూట్లు, మధ్యలో డోర్లు పెట్టి వాయించు ఉంటారని నాకు ఇప్పుడు అర్థమైంది. అఘోరించావు. ఆవకాయ జాడీలో సన్న గింజలాగా నీ మొహం నువ్వు. మరి ఏ ధైర్యంతో పెళ్లి చూపులకు వచ్చావరా? గంట వాయించగలనా? ముళ్ళ పందిని కడిగినట్టు తలంతా రుద్ది రుద్ది చేతులు పడిపోయాయి. మర్యాదకు బయటకెళ్ళు. అమ్మో, ఈ పెళ్లి ఒక్కడికి ఫ్లూట్ వాయించడం రాదు. బాగా పొద్దెక్కినట్టుంది. బాబాయ్, బాబాయ్, త్వరగా నిద్రలే, గుళ్ళో ప్రసాదం అయిపోతుంది. కొంచెం మందేసి పడుకో అబ్బాయి, గుడికి తర్వాత ఎడదాం. ఈ ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్టకి నిప్పడిగట్ట. ఆకలితో నేను చూస్తుంటే మందు. నాకెందుకు, నేను వెళ్తున్నా గుడికి. ప్రసాదం అయిపోయాక వచ్చారండి బాబు. మీ గురువు గారు ఎక్కడా? ఆయన వల్లే లేట్ అయింది. గుడికి వెళ్దాం రమ్మంటే ఇంకా నిద్ర లేవలేదు. సరే, వస్తా బాబు.
ఎవరయ్యా నువ్వు? లోకల్ పీసీ సర్కార్ బా మ్యాజిక్ చేస్తున్నావు? నేనా? మనుష్య రాక్షస గాంధర్వ సకల లోకాలకు, ఈ విశాల విశ్వంలోని సకల జీవరాశులకు కర్మ కారణ కర్మ నివారణాధిదేవతను, ఈ సమస్త ప్రపంచానికి అధినాథుడను, కైలాస నగర ప్రమథగణ పరివేష్టితుడైన పరమేశ్వరునితో చెలగాటమాడిన వాడను, యమాగ్రజుడను, సాక్షాత్తు శనీశ్వరుడను. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? చోరము మహా నేరము కుమార. విఘ్నేశ్వరాలయమున ప్రతిష్ఠితములైన నవగ్రహ దేవతామూర్తుల సమక్షమున కాసులు దోసిట పట్టి విహంగము ఓలే ఎగిరి వచ్చితివే. అన్నన్న, ఈ అపరాధము ఎంత అధమమో ఎరుగనేరవా? ఏమిటో నువ్వు మాట్లాడుతున్నది నాకు ఒక్కటి అర్థం కావటం లేదు. కాస్త తెలుగులో మాట్లాడవయ్యా. సమస్త దేవభాషలతో సహా అన్ని భాషలు అన్ని యాసలు గుణించగల గణభాషా ప్రవీణుణ్ణి. ఇదిగో మళ్ళీ నీ భాషనే పలికెదగాక. ఆ, లక్ష్మీ విఘ్నేశ్వరాలయంలో నా ముందున్న చిల్లర ఎందుకు కాజేశావు అబ్బాయా? ఆకలి తీర్చుకోవడానికి. అయినా కథలని నీ విగ్రహం ముందు చిల్లర పడేస్తే నువ్వేం చేసుకుంటావు? మందు కొడతావా, మ్యాట్నీకి వెళ్తావా? అంత మాత్రాన ఆ చిల్లరేరుకోవడం దొంగతనం కాదా? నిజమే అనుకో, అయినా అవసరం అలాంటిది. అదే రాంగ్ మైండ్ అబ్బాయా. ఈ పూటకి అవసరం తీరిపోతుంది కదా అనుకున్నావు. ఫలితంగా దారుణమైన శని అనుభవించబోతున్నావు. అంటే నీ నీడలాగా, నీ పాపానికి పరిహారంలాగా, నువ్వు చేసిన నేరానికి శిక్షలాగా నీ వెంట పడతానా? నీలాంటి వాళ్ళు చాలా మందిని చూసా పాపా. నన్ను అండర్ ఎస్టిమేట్ చేయకబ్బాయా. నేను ఒరిజినల్ మహాది దేవతలనే గడ్డలాడించిన వాణ్ణి. మన దెబ్బకి ప్రభుత్వాలే కూలిపోయాయి, మినిస్టర్లు బ్రేక్ అయిపోయారు, నాయకులు షేక్ అయిపోయారు. ఏడిసావు. నువ్వు నన్ను కాదు కదా, నా ఇడ్లీ పచ్చడిలో ఆవగింజను కూడా కొరకలేవు. అది ఏమిటబ్బాయా? పాన్ పరాకని అమృతంతో చేసిన పలుకులు. ఓహో, అయితే నాకు కూడా పెట్టు. ఇక శని మానుష యుద్ధానికి సిద్ధంగా. ఈ రోజు నుంచి ప్రతి గంట, ప్రతి క్షణం, పగలు రాత్రి అనే భేదం లేకుండా నీ చేత గుంజీలు తీయించి పల్టీలు కొట్టిస్తా. చాలే ఊరుగా. డాల్డా డబ్బాల గంట నుండి వాయిస్తున్నావు. ఆగబ్బాయా, ఒళ్ళు పెరిగిందని సంబరం కాదు, పిక్కలు పడే పాట్లు చూడమని ఈ రోజు నుంచి నా దాడి మొదలవుతుంది. తొడగొడతావో పడగొడతావో చూద్దాం. కాసుకో మానవేశ్వర. పోవై శనేశ్వర. నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ సార్. నేను అడిగే ప్రశ్నలన్నిటికీ టగడగా సమాధానం చెప్పాలి. మహాత్మా గాంధీ గారు ఏ ఊర్లో పుట్టారు? టగడగా చెప్పండి. టకటకా చెప్పాలంటే పోర్బందర్లో పుట్టాడు. నిజమేనా? నిజమే. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఆంధ్రదేశానికి మొదట రాజధాని ఏది? టగడగా చెప్పండి. టకటకా చెప్పాలంటే కర్నూలు. నిజమే కదూ? నిజమే నిజమే నిజమే. ఇప్పుడు చెప్పండి, ఆంధ్రప్రదేశ్ ఏ పంటకు ప్రసిద్ధి? టగడగా చెప్పండి. పొగాకు. నిజమే కదూ? ఏమిటయా సమాధానాలు చెప్పి నిజమే కదూ నిజమే కదూ నన్ను అడుగుతున్నావు? నాకు సమాధానం తెలుసుకోలేదు ఆయన. సారీ సార్, ఇంటర్వ్యూ చేసేది మీరే కదా. ఇంకో ప్రశ్న అడగండి, టకటకా సమాధానం చెప్తాను. తెలుగు గంగ కాలువ తమిళనాడుకి ఎప్పుడు చేరుతుంది? తెలుగు గంగ తమిళనాడుకి చెప్పాలి. తెలుగు గంగ హలో, ఎప్పుడు చేరుతుంది? టక 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 చెప్పాలబ్బాయా. ఎప్పుడు చేరుతుంది అబ్బాయా? ఇంకేం చేరుతుంది? శనిలాగా నువ్వు తగిలితే నాకు పట్టినట్టే పంజాబ్కి తమిళనాడుకి ఒకటేమిటి, ఇండియా మొత్తానికి నీ పరమశని పట్టబట్టే దేశ పరిస్థితి 3 బందులు 6 మద్దర్లు అయిపోయింది. తిట్టింది? సారీ సార్, మిమ్మల్ని కాదు సార్, శనిని తిట్టాను సార్. కాదు కాదు, శనిలాగా ఉన్నా నన్ను తిట్టావు. ఏమయ్యా విన్నావుగా? శని పర్వాలేదు సార్, పరమశని అంటూ టకటగా తిట్టాడు. అది అది నాకు వినపడింది.
ప్యూన్ వీడిని టగటగా ఇచ్చి బయటికి నెట్టే టేక్ మీ వే టకటకా పంపించదు సార్ నా మాట No, 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 Please, take me sir. away, take నా me మాట away. వినండి. No, Sir, no. please, sir. Sir. సార్ రోజు రోజుకి కలలు బతికే తప్ప నిజ జీవితంలో నేను ఉద్యోగస్తుని కాలేనా చిల్లర లక్ష్మీదేవి లాంటి ఆ లక్ష్మిని పెళ్లి చేసుకుంటే నేను ఇంటి పట్టు నుండి భార్యకు సేవలు చేసుకుంటే హాయిగా బతికేయచ్చు. ముద్దులొలికే భార్య ఉద్యోగమేగా మొగుడింటనే అరవ చాకిరీశాయా ముద్దులొలికే భార్య ఉద్యోగమేగా మొగుడింటనే అరవ చాకిరీశాయా ఆడవాసన లేని వంటిళ్ళలోన 3 కూరలు 6 పచ్చళ్ళు సాయా ముద్దులొలికే భార్య ఉద్యోగమేగా మొగుడింటనే అరవ చాకిరీశాయా ఆ ఆ ఆ వనిత ఆరోధనము ఏ చోట నుండు అంటుతోనే మగని అరచేత నుండు చదరని చెలి గ్లామరింకెసట నుండు చదరని చెలి గ్లామరింకెసట నుండు చెలికాడు వేసిన వాడు జడనుండు ముద్దులొలికే భార్య ఉద్యోగమేగా మొగుడింటని అరవ చాకిరీశాయా ఆ ఆ ఆ పునురగల్లోన కోక జాడించి బనియల్లు బాడీలు కలిపి ఆరించి క్లిప్పుతో బిగించి నింపి దండాలు క్లిప్పుతో బిగించి నింపి దండాలు కలువ చేసిన మగని మెచ్చు ఇల్లాలు ముద్దులొలికే భార్య ఉద్యోగమేగా మొగుడింటని అరవ చాకిరీశాయా మిస్సెస్సు ఎస్సన్న కాపురంలోన రేయి పగలు జంటగాన భజన ఇంటి ఇల్లాలికి ఎంత ఉద్యోగం ఇంటి ఇల్లాలికి ఎంత ఉద్యోగం ఇంటిలో హస్బెండ్ కంత వైభోగం ముద్దులొలికే భార్య ఉద్యోగమేగా మొగుడింటనే అరవ చాకిరీశాయా ఆడవాసన లేని వంటిళ్ళలోన 3 కూరలు 6 పచ్చళ్ళు సాయా ముద్దులొలికే భార్య ఉద్యోగమేగా